సవాలు కొట్టి మీ సంగతి చూస్తా అంటే కాదు. బషీర్బాగ్ కాల్పులు జరిపింది ఎవరు? ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్ కూల్చింది ఎవరు? కూల్చిన నాదెండ్ల భాస్కరరావు కొడుకుతో కరచాలనం చేసుకుని తిరుగుతున్నది ఎవరు? నువ్వు కాదా? నీ పార్టీలో ఇప్పుడు నాదెండ్ల మనోహర్ మంత్రికి వెళ్ళాడా? ఒక జాతి ఔన్నత్యం కోసం, ఒక జాతి కోసం ప్రాణాలు అర్పించిన వంగవీటి మోహన్ రంగా గారిని మట్టు పెట్టినటువంటి పార్టీతో ఇప్పుడు అంటగాకుతుంది ఎవరు? నువ్వు కాదా? నువ్వు మాకు సంస్కృతి నేర్పుతావు, నువ్వు మాకు రాజకీయం నేర్పుతావు మా తెలంగాణ ప్రాంతానికి. ఎవరితో కలిసి తిరుగుతున్నావు ఇప్పుడు? నువ్వు మోహన్ రంగా గారిని మట్టు పెట్టిన వ్యక్తులతో తిరగట్లేవు, ఆ పార్టీతో నువ్వు అంటగాగట్లో, ఆ పార్టీలో నువ్వు ఉప ముఖ్యమంత్రి వెళ్ళవు ఇప్పుడు నువ్వు. అదే ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని కూల్చిన వ్యక్తి కొడుకుతో నువ్వు ఇప్పుడు కలిసి తిరగట్లేవు. మీ గవర్నమెంట్లో క్యాబినెట్ మంత్రి లేడాయనే. ఇట్లాంటి ఒక నీచమైన రాజకీయం చేసే నువ్వు వచ్చేసి తెలంగాణ మీద నిలబడి వాళ్ళ సవాలు కొడుతున్నావంటే ఇక్కడ దానికి అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా రివ్యూ చేసుకోవాలి. ఇటువంటి వ్యక్తులకు ఇక్కడ అవసరమా అని అసలు మాట్లాడొద్దు అనుకున్నా, కానీ నువ్వు మాట్లాడుతుంటే మా బ్లడ్ బాయిల్ అవుతా ఉంది. ఏం రాజకీయం చేస్తున్నావు నువ్వు? వచ్చి తెలంగాణలో కనీసం ఒక వార్డు మెంబర్ గెలగలుగుతావా? ఏం చేసినావు? ఇంతకుముందు ప్రజారాజ్యం పెట్టి ఏం చేసినావు? నీ యువరాజ్యం ఏం చేసినావు? తీసుకొని కాంగ్రెస్లో కలుపుకున్నావు. ఇప్పుడు ఏం చేస్తావు? బీజేపీలో కలుపుకుంటావు. ప్యాకేజీలో కాకపోతే డబ్బు సంపాదించుకోవడం కోసం మా దగ్గర భూములు ఇవాళ చెరువును కబ్జా పెట్టావు, కోడి చెరువును కబ్జా పెట్టావు. నడి చెరువులో ఫెన్సింగ్ వేసి ఇక్కడ ప్రభుత్వ భూములను దోసుకుంటున్నావు. చిత్తశుద్ధి ఉంటే అవన్నీ కూడా ప్రభుత్వానికి స్వాధీనం చేయి. ఇట్లాంటి సవాళ్ళు కొట్టుడు ఇట్లాంటివి మాకు కొత్త ఏం కాదు. ఇంతకుముందు కూడా చూసినాం. ఇదేం మాకు కొత్త ఏం కాదు. మీలాంటి వాళ్ళని భర్తం పెట్టాలని తెలంగాణ ప్రజానికి ఎప్పుడు రెడీగానే ఉంటారు. జై తెలంగాణ.